హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 60లో గుజరాత్ టైటాన్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకని ఇంపార్టెంట్ మ్యాచ్ అనే విషయాల గురించి, అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి గిరి జట్ల యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి ఇరు జట్ల వచ్చేసరికి, అదేవిధంగా ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే రెండు బలమైన జట్ల మధ్య పోరు అయితే సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ నెంబర్ 60లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్ తోటి ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది సాయంత్రం 7:30 ఇప్పటికే ఈ సీజన్లో వచ్చేసరికి ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన గుజరాత్ టైటన్స్ 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. మరోసారి ఇరు జట్ల మధ్య పోరు అయితే ఉండబోతుంది. ముఖ్యంగా ఈ పోరు మాత్రమైతే ఇరు జట్లకు చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే మాత్రమైతే గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ సెకండ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 11 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లు గెలిచి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. నెట్ రన్ రేట్ వచ్చేసరికి 0.79 అయితే ఉంది. ఓవరాల్గా 16 పాయింట్లతోనైతే మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్స్. ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 మ్యాచ్లో కేవలం ఒక మ్యాచ్ గెలిచినా కానీ ప్లే ఆఫ్ బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోబోతుంది గుజరాత్ టైటాన్స్. అయితే 99% అయితే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ చేరే జట్టు అని కూడా చెప్పుకోవచ్చు. గత 2 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో అయితే దూసుకురావడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పైన 38 పరుగుల తేడాతో గెలవగా, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ పైన 3 వికెట్ల తేడాతో అయితే గెలవడం జరిగింది. 2 విజయాల తర్వాత ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్తో అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి మరి గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, మన మార్పులు ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, రుతర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, కసాడో రబడా, గెరాల్డ్ కోల్టేజ్ వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉంది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్ చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. మహమ్మద్ సిరాజ్, రబాడా, గెరాల్డ్ కోల్టేజ్, రషీద్ ఖాన్, సాయి కిషోర్ వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ అటాకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. పవర్ ప్లేలో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్, గెరాల్డ్ కోల్టేజ్ ఆకట్టుకోగా, డెత్ ఓవర్లో వచ్చేసరికి కసాడో రబడా, మహమ్మద్ సిరాజ్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. వీటితో పాటు మిడిల్ ఆర్డర్ చూసుకుంటే రషీద్ ఖాన్తో పాటు సాయి కిషోర్ మిడిల్ ఆర్డర్లో ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందో అంతకంటే మించి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ మ్యాచ్ అతి భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ వచ్చేసరికి 3 ప్లేయర్లు అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ప్రతి మ్యాచ్లో 3లో కనీసం 2 ప్లేయర్లు అయితే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేసేంత వరకు అయితే క్రీజ్లో ఉండడం జరుగుతుంది. అందుకే టాప్ ఆర్డర్ మాత్రం అయితే చాలా అంటే చాలా బలంగా అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ రుతర్ఫర్డ్గా షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి వంటి మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్తో మిడిల్ ఆర్డర్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరోసారి ఢిల్లీ క్యాపిటల్ పైన గెలిచే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో గెలిచి గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటుందా లేదా అని అయితే చూడాలి. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ స్టార్టింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఢిల్లీ క్యాపిటల్ ఆ తర్వాత చూసుకుని అనూహ్యంగా అయితే వరుస ఓటములు అయితే చవి చూడడం జరిగింది. ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి 5వ పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు 13 పాయింట్లతోటి. ఓవరాల్గా 11 మ్యాచ్లు ఆడి 6 విజయాలు 4 ఓటములతో అయితే ఉంది. ఇంకా 3 మ్యాచ్లో ఉంది. 3 మ్యాచ్లో కనీసం 3 మ్యాచ్లు గెలిస్తే ఇతర జట్లపైన ఆధారపడకుండా ప్లే ఆఫ్ చేరుతుంది. 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ 100% అయితే గెలవాలి. లేకపోతే మాత్రమైతే ప్లే ఆఫ్ చేయడానికి అయితే మార్గం అయితే చాలా అంటే చాలా సంక్లిష్టంగా మారే అవకాశం అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఎలా రాణిస్తాయి అయితే చూడాలి. మన ఢిల్లీ క్యాపిటల్కి అయితే బ్యాడ్ లక్ ఏంటంటే వరుసగా 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత
చూసుకుంటే పంజాబ్తో జరిగిన మ్యాచ్ అనూహ్యంగా అయితే రద్దు అవడం జరిగింది. వరుస 3 మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్కి అయితే చావు దెబ్బ అయితే పడడం జరిగింది. ఆ దెబ్బ నుంచి ఇప్పుడు కోలుకోవాలంటే రాబోయే 3 మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. లేకపోతే మాత్రం అయితే ప్లే ఆఫ్ బెర్త్ అయితే ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్తో జరగబోయే మ్యాచ్లో మరి ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, మనం మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అభిషేక్ పొరెల్, ఫ్యాట్ డూప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టస్టన్ సబ్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్, దుష్మంత్ చెమీరా వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే బ్యాటింగ్ పొజిషన్లో ఇటీవల టైంలో చూసుకుంటే టాప్ ఆర్డర్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. పెద్ద మైనస్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన బ్యాటర్లు గత 3 మ్యాచ్ల నుంచి అనూహ్యంగా అయితే బ్యాటింగ్లో అయితే రాణించలేకపోతున్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అభిషేక్ పొరెల్ కానీ, ఫ్యాట్ డూప్లెసిస్ కానీ, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టస్టన్ సబ్, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్లు అయితే పూర్తిగా విఫలమవుతున్నారు. అందుకే వరుసగా 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది మన ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే. కాకపోతే బ్యాటింగ్ పొజిషన్లో అందరు ప్లేయర్లు సమిష్టిగా రాణిస్తేనే మన గుజరాత్ టైటన్ పైన గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే మాత్రం అయితే మరోసారి ఘోరంగా అయితే ఓడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. మ్యాచ్లో ఓడిపోతే మాత్రమైతే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే సంక్లిష్టమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్యాటింగ్లో కొన్ని మైనస్లు ఉన్నా కానీ బౌలింగ్లో వచ్చేసరికి చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్, దుష్మంత్ చెమీరా వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉంది. బౌలింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. బౌలింగ్లో ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు. మన ఢిల్లీ క్యాపిటల్కు ఏమైనా లోపాలు ఉంటే బ్యాటింగ్ పొజిషన్లో మాత్రమే లోపాలు అయితే ఉన్నాయి. అవి లోపాలు అధిగమిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే అన్ని విభాగాలు చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. 2 టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే 2 టీములు అయితే సమతూకంతో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్లో అయినా మ్యాచ్ మాత్రం అయితే చాలా ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఈ పిచ్ పైన చూసుకుంటే దాదాపు 170 నుంచి ఆ పైన స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. యావరేజ్గా 170+ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ పిచ్ పైన టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. బౌలింగ్ అయితే కొంచెం సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే గుజరాత్ టైటాన్స్ పైన ఢిల్లీ క్యాపిటల్ గెలుస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ప్రకారం ఏది గెలుస్తుంది అనేది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.